నమస్కారం అండి. ప్రైజ్ ద లార్డ్. ఈ క్రిస్టియన్ రేస్ అనేటటువంటి ఈ ఛానల్కి వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు అందరికీ కూడా రాబోయే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు డాక్టర్ కూచిపూడి బాబురావు. మీ అందరికీ చాలామందికి పరిచయమే. నేను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని. అడిషనల్ డీజీగా మధ్యప్రదేశ్లో చేస్తూ మధ్యప్రదేశ్ పోలీస్ నుంచి గవర్నమెంట్ నుంచి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత దేవుని సేవలో కొనసాగాలనేటటువంటి పిలుపు దేవుడు నాకు ఇవ్వటం ద్వారా ఆ విధంగా ముందు వాక్య పరిచర్య చేస్తూ వచ్చున్నాను. ఆ తర్వాత భారతదేశంలో క్రైస్తవులపై జరుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి హింసాత్మక దాడులను చూసిన తర్వాత దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ప్రభువుని అడిగినప్పుడు ప్రభు యొక్క పిలుపు మేరకు క్రైస్తవుల యొక్క పరిరక్షణ కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నాకు దేవుడిచ్చినటువంటి టాలెంట్ అంటే అడిషనల్ డీజీపీగా రిటైర్ అయ్యేదాకా నన్ను ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని, ఆయన ఇచ్చినటువంటి ఆ కాంటాక్ట్స్ని, ఆయన ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని క్రైస్తవ సమాజం కోసం ఉపయోగించాలి, ఆయన రాజ్యం కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో ఆ పిలుపు మేరకు నేను సిఆర్ఐఐ సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ అనేటటువంటి ఒక సొసైటీని రిజిస్టర్ చేసి దాంట్లో అనేక మంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, అలాగే ఐఆర్ఎస్ ఆఫీసర్లు, మిగిలిన సివిల్ సర్వీస్ ఆఫీసర్లు రిటైర్ అయిన వాళ్ళని దాంట్లో సదస్సులుగా తీసుకున్నాం. అలాగే డాక్టర్సు, ఇంజనీర్సు, లాయర్సు, ప్రొఫెసర్సు, అనేక మంది ఇంటలెక్చువల్స్, క్రిస్టియన్ ఇంటలెక్చువల్స్ దాంట్లో వాళ్ళతో కలిసి, విద్యావేత్తలు వీళ్ళందరితో కలిసి మేము క్రైస్తవుల హక్కుల కోసం, వారి యొక్క పరిరక్షణ కోసం మేము పనిచేయటం దాదాపు 2 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా రిలీజియస్ ఫ్రీడమ్ అనేటటువంటిది కేవలం క్రైస్తవులకే కాదు, అన్ని మతాలకు కాన్స్టిట్యూషన్ ద్వారా, భారత రాజ్యాంగం ద్వారా ప్రజలకు మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక ప్రాథమిక హక్కు. ఆ రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మనం ముఖ్యంగా క్రైస్తవుల్లో చాలామందికి అవగాహన లేకపోవటం వలన ఆ అవగాహన కల్పిస్తూ వారి యొక్క హక్కుల పరిరక్షణ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని వాళ్ళకు తర్ఫీదిస్తూ వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. మనకందరికీ తెలుసు, అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు భారతదేశంలో మత మార్పిడి నిరోధక బిల్లులు, రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్స్ అనేటటువంటి పేరుతోటి చలామణి అవుతూ ఉన్నాయి. వాటిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, పార్లమెంట్, అసెంబ్లీలు పాస్ చేసి ఆ చట్టాలను అమల్లో చేస్తూ ఉన్నారు. వాటిని అమెండ్ చేస్తూ అనేకమైనటువంటి టాడా కంటే కూడా అతి కఠినమైనటువంటి శిక్షలతోటి ఆ మత మార్పిడి నిరోధక బిల్లులు అనేవి తీసుకొస్తున్నారు. మత మార్పిడి అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు, కానీ మత ప్రచారం చేసుకోవటం అనేది, దేవుని నమ్మటం అనేది, లేకపోతే మతాన్ని ఆచరించడం అనేది రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 25 ద్వారా మనకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. మనకే కాదు, అన్ని మతాల వారికి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు. అయితే దాన్ని ప్రచారం చేసుకోనివ్వకుండా, లేకపోతే ఎవరు కూడా ఆరాధన కూడా చేసుకోకుండా సంఘాలపై, చర్చిలపై అటాకులు చేసి హింసాత్మకంగా వారిని మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపిస్తూ ఈ చట్టాలను, మత మార్పిడి నిరోధక చట్టాలను ఉపయోగించుకొని దాన్ని వెపనైజ్ చేసుకొని ఈ మతం యొక్క ఎవాంజలిజం అనేది ఒక క్రిమినల్ యాక్ట్గా పిక్చరైజ్ చేస్తూ భారతదేశంలో ఈనాడు అలాంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి అంటే, ఈ పరిస్థితులు రాకుండా అందరూ మత సామరస్యంతో అన్నదమ్ముళ్ళగా కలిసి ఉండాలి అంటే ముందు క్రైస్తవుల్లో కూడా అనేక మార్పులు రావలసిన అవసరం ఉన్నది. అందుకనే వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ యొక్క పరిరక్షణ గురించి వారికి కావలసినటువంటి జ్ఞానం ఇవ్వటం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెండవది, మనందరికీ తెలుసు, 1950వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు నుంచి దళితులు అనేటువంటి వారిలో కేవలం హిందువులకు మాత్రమే షెడ్యూల్ కాస్ట్గా పరిగణిస్తారు అని చెప్పేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి పాస్ చేశారు. ఆ తర్వాత సిక్కుల్ని, తర్వాత బుద్ధిస్టులను కూడా దాంట్లో యాడ్ చేశారు. కానీ క్రైస్తవులను కానీ, లేకపోతే ఇస్లాం మతం కానీ తీసుకున్నట్టు వాళ్ళని ఇప్పటి వరకు
షెడ్యూల్ క్యాస్ట్లుగా పరిగణించడానికి ఎలాంటి అవకాశం లేకుండా ఉన్నది. దీనివల్ల షెడ్యూల్ క్యాస్ట్ అయినటువంటి అంటే దళితులైనటువంటి వాళ్ళు ఓపెన్గా మేము క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి కానీ, తాను నమ్మిన దేవుణ్ణి ఆరాధించడానికి కానీ, తాను నమ్మినటువంటి మతాన్ని తెలిసి చెప్పుకోవటానికి కానీ, క్రైస్తవులమని చెప్పుకోవటానికే వీలు లేకుండా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అలా చెప్పుకోవటం వల్ల వాళ్ళకి రిజర్వేషన్స్ పోతూ ఉన్నాయి. ఇది చట్టబద్ధమైనటువంటి పర్సెక్యూషన్, చట్టబద్ధమైనటువంటి మత దోపిడీ, మత హింస అని చెప్పేసి నేను అలాగే సిఆర్ఐ నమ్ముతూ ఉంది. ఎందుకంటే దీన్ని 1950 ఆగస్టు 10 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్నటువంటి పేరా 3ని పూర్తిగా తీసివేసి దళితులైన వాళ్ళు ఏ మతమైనా స్వీకరించవచ్చు. ఎందుకంటే మత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు కాబట్టి మత ప్రాతిపదిక కాకుండా కేవలం కుల ప్రాతిపదిక మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా మన సహోదరులు చాలామంది దాదాపుగా ఒక 4 రిట్ పిటిషన్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి ఇంకా బలంగా ఇంకా రిట్ పిటిషన్స్ వేసి అలాగే మత మార్పిడి నిరోధక బిల్లులను కూడా దాంట్లో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి అంశాలను తొలగించాలని చెప్పేసి కేసులు వేసి పిఐఎల్ వేసి నడుపుతూ ఉన్నారు. వాటన్నిటికీ సపోర్ట్ చేస్తూ మేము సిఆర్ఐ అనేక మందిని దాంట్లో అవగాహన తీసుకొని రావాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. సో నేను ఈ సందర్భంగా ఈ క్రిస్టియన్ రేస్ అనేటువంటి ఛానల్కి అలాగే ఆ మాస పత్రికకు కూడా నేను అభినందన తెలియజేస్తాను. ఎందుకంటే వారు మాసపత్రిక ద్వారా అలాగే ఛానల్ ద్వారా క్రైస్తవ సమాజానికి వాటిని అభ్యుదయంలో తీసుకొని రావడానికి వారికి కావాల్సిన జ్ఞాన సముపాద కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు వారికి నేను అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి రాబోయే క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ డాక్టర్ కె బాబురావు, నేషనల్ ప్రెసిడెంట్ సిఆర్ఐఐ.